ధనము అని అంటే ఎవరు ఏది కోరుకుంటే అది ధనం. కొంతమంది మామూలు భౌతికమైనటువంటిదే సంపద అంటారు, కానీ కొంచెం ఆరోగ్యం తక్కువైనటువంటి వాడిని అడిగితే వాడు చెప్తాడు, అయ్యా ఆరోగ్యమే మహాభాగ్యము అంటాడు. ఈ భాగ్యం భాగ్యం కాదండి అంటాడు. కాస్త విరక్తులైనటువంటి వాళ్ళు జ్ఞానమే నిజమైనటువంటిది అంటారు. కొంత సంప్రదాయ కుటుంబాల్లో శీలం సర్వత్ర వైధనం అంటారు. కనుక ఏది కోరుకుంటే అదన్నీ కూడా కటాక్షించేటువంటి జాలిగుండెల వాడు ఏడుకొండల స్వామి. కాబట్టి శ్రవణాత్ సర్వపాపఘ్నం స్తవనాత్ ఇష్టవర్షిణం దర్శనాన్ ముక్తిదం చేసం శ్రీనివాసం భజే అనిశం. అటువంటి శ్రీనివాసుని కలియుగంలో మరింత హాయిగా మనం అందరం కూడా కీర్తించవచ్చు. స్వామి నామోచ్చారణం చేస్తూ ఉంటే స్వామి చాలా పులకించిపోతాట. కాబట్టి ఇంతమంది భాగవతోత్తములు అసంఖ్యాకంగా విచ్చేస్తున్నారు. అందరం కూడా ఒక్కసారి స్వామి నామాన్ని గట్టిగా పలుకుదాం. ఎందుకంటే పోతన గారు కూడా అంటారు, చేతులు ఆరంగా శివుని పూజింపడేని. శివ పరమాత్మ దగ్గరికి వెళ్ళి కొంచెం మౌనంగా ఉన్నా కూడా ఏం పెద్ద ఆయన పట్టించుకోడు. నోరు నొవ్వంగా హరికీర్తి నుడువడేని దయయు సత్యంబు లోనుగా తలుపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు అని. తల్లి యవ్వనాన్ని పాడి చేయటానికి కాకపోతే ఇలాంటి వాళ్ళు పుట్టడం ఎందుకు ఈ లోకంలో? కనుక గట్టిగా మనకు వీలున్నప్పుడల్లా భగవన్నామ స్మరణం గట్టిగా చేస్తూ ఉన్నాం.